అబ్బా అద్దరిపోయింది చూడండి. జీప్ చూడండి, ఇట్లాంటి రోడ్లలో అయితే ఎక్కువ అంత వద్దు. కొంచెం షాపింగ్ అవి అయితే చేసినాం అక్కడ. స్టే చేసింది అయితే మీ అందరికి చూపిస్తాను. ఇట్లయితే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐమ్ యువర్స్ వంశకృష్ణ మోటో వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ద బ్యూటిఫుల్ వాయనాడ్. ఇక్కడ అయితే నైట్ స్టే తీసుకున్నాం. ఆ స్టే ఎట్లుందంటే ఇంకా 100కి 100 అంతే. అంత సూపర్ ఉంది, అంత బాగుందా అని అంటారు కదా, అనుకుంటాను కదా. చూడండి ఇప్పుడు చూపిస్తా. అదైతే గెస్ట్ హౌస్. ఇందాక మేము అందులో అయితే ఫ్రెష్ అప్ అయి వచ్చినాం. వెహికల్ ఇక్కడ పార్క్ చేసినాం. ఇది మొత్తం సూపర్ ఉంది. మేము స్టే చేసింది అయితే ఇది. చూడండి చూపిస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎంటర్ అయిపోయి మస్తు ఉంది. నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చింది. అండ్ దీని కాస్ట్ అయితే మాకు వచ్చేసి 2000 పర్ నైట్ అయితే పడింది. చూడండి మొత్తం జంగల్. ఇక్కడ కూడా మొత్తం జంగల్. అక్కడ ఇంకొక రిసార్ట్ ఉంది, అంతే. రెండే ఉన్నాయి. ఇది సూపర్. నాదే టవల్ ఇందాకనే స్నానం చేసుకుని ఆరేసిన. ఇందులో వచ్చేసి 2 పోర్షన్స్ అయితే ఉన్నాయి మనకి. ఇదొకటి అండ్ ఇదొకటి. రాధాకృష్ణ. చూడండి నైట్ కుకింగ్ అది ఇదైతే చేసుకున్నాం. ఇది వచ్చేసి వాష్రూమ్. నీట్గా ఉంది వాష్రూమ్ కూడా, బాగా పెద్దగా ఉంది, స్పేషియస్ ఉంది. ఇది రూమ్. గుడ్ మార్నింగ్ అంకుల్. చూడండి మొత్తం ఇది మొత్తం వచ్చేసి వుడెన్ది. చూడండి సౌండ్ అయితే వస్తుంది కదా. పొద్దుగానే వంట ప్రోగ్రామ్ పెట్టేసింది అనమాట. బాల్కనీలోకి వెళ్ళి ఒక్కసారి వ్యూ చూపిస్తాను చూడండి. అద్దరిపోయింది, నెక్స్ట్ లెవెల్. ఇంకా అంతే. ఇది కదా మనకు కావాల్సింది. 2000 వర్త్ అసలుకైతే. ఇప్పుడైతే మనం ఎక్స్ప్లోర్ చేసేది వచ్చేసి అయితే మీకు చెప్తాను. అండ్ మెయిన్ వచ్చేసి అయితే ఇక్కడ బాణాసుర డ్యామ్ అండ్ సుచిపుర వాటర్ ఫాల్స్, కండి గ్లాస్ బ్రిడ్జ్ కదా. మనకు వచ్చేసి అయితే ఇప్పుడు సుచిపుర వాటర్ ఫాల్స్ అయితే క్లోజ్ ఉంది. అందుకనే కండి అయితే ఇక్కడ నుంచి 23 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ అయితే మనం కండి గ్లాస్ బ్రిడ్జ్ వెళ్ళిపోయి తర్వాత బాణాసుర డ్యామ్ వెళ్ళిపోయి ఇంకొక ఉన్నాయి. మెయిన్ అయితే ఈ 3లో ఒకటి క్లోజ్ ఉంది కాబట్టి ఇంకొక 4-5 అయితే ఉన్నాయి. ఆ 4-5 అయితే ఖచ్చితంగా అయితే మెయిన్ అయితే చూసేస్తాము. ఇంకా చూసేసి ఒకవేళ ఇవాళ కూడా ఇంకేమైనా ప్లేసెస్ మిగిలి ఉంటే ఇక్కడనే స్టే అయితే చేసుకొని చూసేసి అయితే రేపైతే రిటర్న్ అయిపోదాం. అది మా ప్లాన్. అయితే చూద్దాం ముందు ఏం జరుగుతుందో. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసుకుంటున్నాం. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ అంతా ఓకే. ఏది తిన్నా కూడా అంత స్పైసీ అయితే లేదు. ఈరోజు చేసుకుందామని అనుకుంటున్నాం. చూద్దాం. ఉప్మా అయితే ప్లాన్ ఉంది, ఏమవుతుందో వెయిట్ అండ్ సీ. నేనైతే రెడీ అయిపోయినా. ఏం లేదు, జస్ట్ అంతే. ఒక టీ-షర్ట్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా అయితే రూమ్లో మనం ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసినాం. చాలా అంటే చాలా బాగుంది. ఉప్మా విత్ మ్యాంగో పికిల్. ఎట్లా అనిపిస్తుంది మీకు? నీకు? వేడిగా ఉంది, పుల్లగా ఉంది. ఉప్మా అన్నాక వేడిగానే ఉంటుంది, మ్యాంగో అన్నాక పుల్లగానే ఉంటుంది. తిను. అయిపోయినాం కండి గ్లాస్ బ్రిడ్జ్కి. ఇక్కడ నుండి అయితే మనకి 20 కిలోమీటర్స్ ఉంది. 45 మినిట్స్ అయితే చూపిస్తుంది. మార్నింగ్ లొకేషన్స్ అదర్ సూపర్ ఉన్నాయి. అగైన్ బ్యాక్ టు డ్రైవ్. ఈరోజు అయితే వచ్చేసి ఫస్ట్ అయితే గ్లాస్ బ్రిడ్జ్ కవర్ చేసేసి అక్కడ నుంచి ఏదైతే దగ్గర ఉందో టూరిస్ట్ ప్లేస్ అక్కడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మనకి ఇంకా మైసూర్ పోయే వరకు ఘాట్ రోడ్ తప్పేటట్లేదు ఇంకా ఇంతే. కానీ రోడ్స్ మాత్రం మార్వెలస్ ఉన్నాయి అంతే. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళే దారిలో కూడా మొత్తం అయితే టీఎస్ఎస్ ఉన్నాయి. ఇక్కడ ఏదో బ్రిడ్జ్ చూడండి వర్క్ ఇన్ ప్రోగ్రెస్. గ్లాస్ బ్రిడ్జ్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేది. అక్కడ కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయంట. ఒకవేళ ఓపెన్ ఉంటే దాన్ని ట్రై చేద్దాం. ఇట్లా వచ్చినప్పుడే కదా అన్నీ ట్రై చేయాల్సింది. లొకేషన్స్ మాత్రం 2 కళ్ళు సరిపోవట్లేదు. 2 కళ్ళు ఉంటే బాగుంటుంది. ఒక్కొక్క దాంట్లో మినిమం 1 లీటర్ వాటర్ అంట. ఈచ్ వన్ 50 or 60? 50 చెప్పినాడు, 50 ఇస్తున్నాడు. ఓకే, 10 రూపీస్ డిస్కౌంట్ మనకు కూడా వచ్చేసింది. అంత వద్దు. చూడండి నైస్ టేస్ట్. వెళ్తూ ఒక రిసార్ట్ అయితే కనబడింది మాకు. దాని లోపలికి వచ్చి చూస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. చెప్తున్నా ఈసారి వచ్చినప్పుడు 2 రోజులు ఉందాంలే. సూపర్. సక్సెస్ఫుల్గా అయితే మనం అక్కడైతే కార్ పార్క్ చేసి జీప్లో అయితే వెళ్తున్నాం. అక్కడికైతే 4x4 వెహికల్స్ వెళ్తాయి అంట. మొత్తం ఆఫ్ రోడింగ్ స్ట్రెచ్ ఉంటుంది అంట. ఇట్లా అయితే జీప్లో పట్టుకొని మనం షేరింగ్ 6 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. పర్ హెడ్ అయితే వచ్చేసి 200 రూపీస్.
ఆఫ్ రోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకి. రోడ్డు కూడా ఉంది. ఒకసారి అన్నో పాడు దింగేటట్టు ఉన్నాడు కాదులే. చూడండి రోడ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. వెనకాల ఇంకొక జీప్ కూడా వస్తుంది, ఊపుతుంది అంతా. గులాబ్ జాములు గలగలలు ఆడిపోతున్నాయి. ఏదో జంగల్ సఫారీ జంగల్ మే మంగళ దగ్గరే ఉంది. ఏదో జీప్ చూడండి, ఇట్లాంటి రోడ్లలో అయితే ఎక్కువ వస్తుంది. చూడండి మీకు వెనకాల ఉన్న జీప్ అయితే అర్థమవుతుంది, చూపిస్తున్నా. ఇది మా జీపు, పోతున్నాం. ఊపేస్తుంది మొత్తం. చూడండి అన్నీ వాయనాడుతో అంత ఈజీ కాదు. కేరళ అంటేనే ఆఫ్ రోడింగ్లు, స్ట్రెచ్చింగ్లు అన్నీ ఉంటాయి. మరి చాలా ఇంత అడ్వెంచర్ చేస్తే ఇట్లాంటి జీప్ కొనుక్కోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంటికి ఒకటి ఉండాలి ఖచ్చితంగా. అన్నయ్య చూడండి ఈడ కూడా ఓవర్టేక్ చేసుకొని పోతుండో అట్లా ఉంటుంది. ఫుల్ అండ్ అడ్వెంచర్. ఇట్లా రోడ్లు వేయకపోతేనే బాగుంటుంది లేండి, ఇట్లా అడ్వెంచర్ చేస్తేనే. అమ్మ 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 అన్ఎక్స్పెక్టెడా? ఓకే ఫుల్ పవర్ మౌత్. ఈ వీడియోలో ఎంత వచ్చినా పర్లేదు, ఓపిక చూడండి. 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి అయితే పెడతా. ఉన్న పొడిసి వస్తామని అయితే ముందర చేసి కానీ పొడుస్తుంది ముందర పోయి. ఆ బండికి అయితే ముందర వచ్చిన బండికి అయితే ఏదో ప్రాబ్లం ఉంది, ఆడ నిచ్చుని పోయింది. అదైతే మనమైతే పోతున్నాం. డ్రైవర్ అనేది సలహా ఇస్తుంది వాళ్ళకి, ఒక సైడ్కి పోతుంది బండి అని. వ్యూ పాయింట్ కూడా ఉంది, అదిరిపోయింది. అన్న ఏం చెప్తుండంటే జీప్ వచ్చేసి పర్ హెడ్ 200, ఆడ గ్లాస్ బ్రిడ్జ్కి టికెట్ మళ్ళీ 250 రూపీస్ అన్న. వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి. ఆడ వచ్చేసి 1 అవర్. ఓకే సక్సెస్ఫుల్గా అయితే ఈకో పార్క్ ఇక్కడికైతే ఎంటర్ అయిపోయినాం. ఆడైతే ఎంట్రీ చేపిస్తారు డీటెయిల్స్ చూడండి, బాగుంది. అయితే మనం ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా. మీరు కొన్ని మనకి యాక్టివిటీస్ ఫ్రీగా కూడా ఇచ్చిర్రు. పర్ హెడ్ 250 రూపీస్ ఎంట్రీ టికెట్. లోపలికి అయితే వెళ్తున్నాం. అక్కడ చూడండి సైక్లింగ్, స్కై సైక్లింగ్ చేసి. ఇక్కడ మా సీరియల్ నెంబర్ వచ్చేసి అయితే 63. ఆడ 50 నడుస్తుంది. బిల్ వైజ్గా అయితే పంపిస్తున్నారు. వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇదే వాయనాడ్ కండి గ్లాస్ బ్రిడ్జ్. చూడండి రీల్స్లో చూస్తే ప్రశాంతంగా ఉంటుంది కదా, రియాలిటీకి ఇట్లా ఉంటుంది. సక్సెస్ఫుల్ అయితే 1 గంట వెయిట్ చేసినాక సీరియల్ నెంబర్ వస్తే గ్లాస్ బ్రిడ్జ్ మీదకి అయితే ఇప్పుడే ఎంట్రీ ఇచ్చినాం. ఆడ పోయినాక అందరూ ఫోటోషూట్లను ఒక అర్ధగంట చేస్తారు. మనం ఇట్లా చేద్దాం. మా వెనకాల ఉన్నారు ఇంకా జనాలు. అబ్బా అద్దరిపోయింది చూడండి. ఇప్పుడైతే మనం గ్లాస్ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చినాం. ఇదంతేం నీట్గా లేదు, నీట్గా ఉంటే భయం అవుతుండే. స్టే ఆడ చూడండి వింతగా అయితే ఉంది. అదిగోండి 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 అదిగోండి. ఓకే వీళ్ళదైతే అయిపోయింది ఫోటోషూట్. నెక్స్ట్ ఇప్పుడు మనమే. అండ్ సక్సెస్ఫుల్గా అయితే ఆ గ్లాస్ బ్రిడ్జ్ కూడా అయిపోయింది. దానికి ఒకదానికి 1 గంట సేపు పట్టింది. ఓకే బాగానే ఉంది. అట్లాంటి యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. కాకపోతే మనకి ఇప్పుడైతే టైం లేదు, 1 అవర్కి ఎక్కువ అయిపోయింది కాబట్టి ఏమాత్రం లేట్ చేయకుండా అయితే మనం జీప్ దగ్గరికి వెళ్దాం. అన్న వెయిట్ చేస్తుంటాడు మన గురించి. సిగ్నల్స్ కూడా లేవు ఇక్కడ ఫోన్ చేస్తే. పదండి ఇంకా మళ్ళీ అడ్వెంచర్ చేసుకుంటా కిందకైతే వెళ్ళిపోదాం. ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మనం మళ్ళీ అడ్వెంచర్ చేసుకుంటాం. మన కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ అయితే కిందికి అయితే పోయి మనం లంచ్ చేసుకొని వెళ్ళిపోదాం అనేది అయితే ప్లాన్ చేద్దాం. బాయ్ బాయ్ గ్లాస్ బ్రిడ్జ్. 1 గంట సేపు టైం వేస్ట్, టైం పాస్ బాగా అయింది. కానీ ఇది వచ్చేసి జిప్ లైన్ చూడండి. మనకి పర్ పర్సన్ వచ్చేసి 200 రూపీస్. చిన్న ఉంది జిప్ లైన్. ఊపేస్తుంది, కెమెరా అవుతుంది అనుకోండి. అబ్బా 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 అబ్బా. అరే నా జీప్ కూడా నీకు వస్తుంది. అంతే కదా. అబ్బా గుంతలు చూడు, ఇంత గుంతలలో కూడా పోతుంది. ఇదైతే ఇప్పుడు కూడా నా స్పీక్ అనిపిస్తుంది. ఇంకా
కార్ వచ్చింది అలా CX ఉంటుంది కదా. ఉప్పు ఆడేస్తుంది మొత్తం ఆడకాడికి. అచ్చి సస్పెన్షన్ చూసి అర్థమైపోవాలి ఎంతగానో ముందు ఘాట్ రోడ్. ఈ కెమెరాలో కనిపించేదానికి ఇంటూ 10 టైమ్స్ ఉంది. కెమెరా కొంచెం చిన్నగా ఫోకస్ చేస్తుంది కానీ సక్సెస్ఫుల్గా అయితే ఆ బ్యూటిఫుల్ రైడ్ని అయితే అడ్వెంచర్ రైడ్ని అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ మన కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు చిన్న లంచ్ కానీ చేసుకొని నెక్స్ట్ ప్లేస్ అయితే ఏది ఉందో అదైతే కవర్ చేద్దాం. నేనైతే బాణాసుర డ్యామ్ అనుకుంటున్నా, చూద్దాం మరి. ఇప్పుడు అన్నీ మనం అనుకున్నట్టు కాదు, కొన్ని కొన్ని మారుతున్నాయి అన్నమాట. చూద్దాం, అందుకే పోయి లంచ్ చేసుకుందాం పదండి. ఆడ మాత్రం చూడండి ఎంత మంచి మంచి బాణాసుర సాగర్ డ్యామ్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇంకొక 40 మినిట్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. 29 కిలోమీటర్స్ ఉంది. రైట్ ఇట్లా. ఓకే, నేను బ్లాక్ చేసుకుంటా రోడ్ మర్చిపోతున్నా. మేపాడి రోడ్. ఓకే, ఏడ చూసినా క్లీన్ అండ్ గ్రీన్ ఉంది, బాగా నచ్చింది నాకు. ఇప్పుడే కొంచెం షాపింగ్ అయితే చేసినాం. చూడండి ఇది ఉంది చూడండి కవర్. ఇదే నేను ఒక షర్ట్ తీసుకున్నా, అబ్దుల్లా 2 షర్ట్లు తీసుకున్నాడు. మనం ఇక్కడ బాణాసుర సాగర్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. 40 రూపీస్ ఇక్కడ టికెట్ అయితే కార్ పార్కింగ్. మరి డ్యామ్ టికెట్ ఎంతనో అయితే ముందటికి వెళ్ళి చూద్దాం. చూడండి ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కొంచెం ఎండగా ఉంది. ఓకే, బాగానే ఉంది. మన కార్ అయితే అక్కడ పార్క్ చేపిస్తాం. ఇది డ్యామ్ ఎంట్రన్స్ అయితే. వెళ్ళిపోదాం పదండి డ్యామ్లోకి, డ్యామ్ దగ్గరికి. అండ్ లోపలికి అయితే వచ్చేసినాం మనము. టికెట్స్ అయితే తీసుకున్నాం చూడండి. 160 రూపీస్ పర్ హెడ్ వచ్చేసి 40 రూపీస్. లోపలైతే ట్రావెలర్ బస్సు ఉంటుందంట, 1 కిలోమీటర్ అంట. దానికి కూడా పర్ హెడ్ టికెట్ వచ్చేసి 25 రూపీస్ అంట. అదే అనుకుంటా, మేబీ తిప్పుకొని వస్తుందంట. అట్లా మొత్తం ఈ డ్యామ్ చూస్తే నాకు ఎట్లుందంటే హోస్పేట్లో తుంగభద్ర డ్యామ్ ఉంటుంది అట్లుంది సేమ్. ఈ ట్రావెలర్ టికెట్ వచ్చేసి మళ్ళీ అయితే మనకి పర్ హెడ్ 25 రూపీస్ అయితే పడింది. 1 కిలోమీటర్ నడవలేక ఇప్పుడు మనం టికెట్స్ అయితే తీసేసుకున్నాం. టైం లేదు మెయిన్ మనకి. ట్రావెలర్ ఎక్కేసి ట్రావెల్ చేసేద్దాం బాణాసుర సాగర్ డ్యామ్కి. బోటింగ్ అయితే వచ్చేసి సపరేట్ ఫీ. ఇక్కడ మెన్వాల్ అయితే లేవు టికెట్స్, ఆన్లైన్ త్రూవే బుక్ చేసుకోవాలంట. మేము అడిగినాం. అయితే వచ్చేసి మన ట్రావెల్ కూడా స్టార్ట్ అయిపోయింది బాణాసుర సాగర్ డ్యామ్కి అయితే. చూడండి ఇంకా వస్తూనే ఉన్నారు. ఇట్లా వచ్చేసినామో లేదో ఎక్కినాం, స్టార్ట్ అయిపోయింది. అన్న ఫోన్ చూడండి ఎంత హైట్లో ఉందో. వచ్చేసినాం జస్ట్ 3 మినిట్స్లో వచ్చేసినాం. ఓకే, లొకేషన్ మాత్రం అద్దరిపోయింది బాణాసుర సాగర్ డ్యామ్ అయితే. ఇంకా కొన్ని వాటర్ ఎక్కువ ఉంటే అయితే అద్దరిపోతుండే. మనమైతే అక్కడ దిగి ఇక్కడికి నడుచుకుంటూ అయితే వచ్చేసినాం. ఇంకొక కిలోమీటర్ పాటు ముందటికి నడవాలి. సేమ్ హోస్పేట్ల తుంగభద్ర డ్యామ్ లేకుంది. వాతావరణం కూడా చల్లగా ఉంది, బాగుంది కదా అంకుల్? బాగా అనిపిస్తుంది కదా? చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్. 70 కిలోమీటర్స్ నియర్ బై డ్యామ్ ఉందంట. ఇది 70 కిలోమీటర్ల వరకు డ్యామ్ ఉంది. ఇంకా వాటర్ ఉంటే మాత్రం ఇంకా మస్తు ఎంజాయ్ చేస్తుండే. లిటరల్లీ అక్కడ చూడండి మేఘాలు అయితే మన దగ్గరికి వెళ్ళి పోతున్నాయి. అక్కడ కూడా లొకేషన్ చూడండి ఎట్లుందో, సూపర్. ఇది చూడండి స్పా అంటే కేరళలో అయితే ఇంకా అది ఫేమస్ మసాజ్కి. అక్కడ ఫిషెస్ ఇట్లా కాళ్ళు పెడితే వచ్చి ఇట్లా కొరుకుతూ ఉంటాయి, మంచిగా అనిపిస్తుంది అది. మొత్తం పార్క్ లేక ఉంది, పక్కన డ్యామ్. బాగా డెవలప్ చేసిరు దీన్ని అయితే. హాయ్ హాయా బాయా. ఒక్కసారి అట్లా చూడండి, ఇందాకన్నా ఆ బోట్ అన్న అయితే కట్లు కొడుతుండు కదా, మామూలు కాదు, ఒక రేంజ్లో ఆడుకుంటుండు. నాకైతే ఆ వ్యూ చూస్తే చాలా కడుపు నిండిపోయింది. సన్సెట్ అవుతుంది, సూపర్ అసలుకి. ఇంకా 1.5 టైం అవుతుంది ఇక్కడ మనము స్పెండ్ చేయొచ్చు. వర్త్ అసలు. ఈ ట్రిప్లో అయితే నేను చాలా సాటిస్ఫైడ్. ఇంత చూస్తాను అనుకోలేదు. మైండ్ బూస్టప్ కోసం అయితేనే వచ్చిన, బూస్టప్ అది వేరే లెవెల్ ఎంజాయ్ అయింది అంతే. ఇంకా చూడండి ఎట్లా కట్లు కొడుతున్నాడు ఆయన. పోయి ఇట్లా తిప్పేస్తుండు బొంగరం లేక. ఆన్ ఫోటోషూట్ మస్తు ఉంటుంది. వేమన్నా మారా లేవు. అండ్ అక్కడ బోటింగ్ చేయడానికి పోతే టికెట్స్ అన్నీ అయితే ఆన్లైన్లోనే బుకింగ్ అంట, అక్కడ లేవు. స్పీడ్ బోట్ వచ్చేసి ఇందాక మీకు చూపించినది అయితే 1000 రూపీస్ 4 మెంబర్స్కి వచ్చేసి.
ఇది చూడండి, ఇక్కడ కొద్దిగా ముందటికి వస్తే పిల్లలు అది చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. బాణాసుర సాగర్ స్విమ్మింగ్ పూల్, ఇది డ్యామ్ కాదు. నువ్వు పోతావా? ఎందుకు? లైట్గా ఆకలి కూడా అవుతుంది. మంచి కాఫీ తాగి స్నాక్స్ తింటే స్నాక్స్ సెట్ ప్లీజ్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ని ఫాలో కొట్టండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేము కానీ ఒక స్థాయికి వెళ్ళాలని ఒక చిన్న ఆశ ఉంది ఫ్రెండ్స్. అన్ని తిరగాలని కోరికలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మాత్రం పెద్ద ఆశనే. అవును ఫ్రెండ్స్. మీకు ఈజీగా చేయాలని ఏ ఇబ్బందులు పడకుండా ప్రశాంతంగా రైట్ చూడండి ఫ్రెండ్స్, ఫారినర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. మిమ్మల్ని తెలియజేయాలని మా శక్తి. ఇక్కడైతే చాలా మంది విజిట్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఓకే, కిందికి అయినాకో కలుద్దాం మళ్ళీ మనమైతే. అండ్ మా హఫీజ్ అయితే ఇక్కడ బొంబర్ కార్ నడుపుతున్నాడు చూడండి. అండ్ సక్సెస్ఫుల్ అయితే బాణాసుర సాగర్ డ్యామ్ అయితే అయిపోయింది. కొంచెం దీని హిస్టరీ ఏమైనా ఉంటే నేను రూమ్కి వెళ్ళిన తర్వాత అయితే చెప్తా. ఫోన్లో అయితే ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ మన రిసార్ట్ వచ్చేసి, అదేందో నాకు అడ్రస్ కూడా గుర్తులేదు. ఓకే, బటర్ఫ్లై రిసార్ట్స్, అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా పదండి. డ్రైవ్ చేస్తున్నా ఇప్పుడు, అంటే వచ్చినప్పటి నుంచి చేసిన అనుకోండి, చూపించలేదు మీకు. ఇక్కడ నుంచి ఒక 1.5 అవర్ జర్నీ అయితే ఉంటుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం. ఒక స్ట్రాంగ్ కాఫీ తాగేసి వైనాడ్ స్పెషల్లా భరిస్తుంది. అబ్బా పోదాం. అండ్ సక్సెస్ఫుల్గా అయితే మనం బాణాసుర డ్యామ్ సాగర్ పూర్తి చేసుకొని అయితే రూమ్కి వచ్చేసినాం. ఇక్కడ టమాటా కర్రీ విత్ రైస్ చేసేసుకొని అయితే మనం తింటున్నాం సక్సెస్ఫుల్గా. చాలా బాగా కుదిరింది అంకుల్. హఫీజ్, నీకు నచ్చిందా? అంతేనా? నీకు రా సపోర్ట్ చేయకుండా తింటున్నాం. ప్లేట్ వద్దులే, అన్నం తిన, ప్లేట్లు ఉన్నది. చాలా అంటే చాలా బాగుంది.